హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పనికి వెళ్ళేసరికి మా ఆయన వంట చేస్తారు. మటన్ కర్రీ ఇంకా రైస్ కూడా పెట్టేశారు. సండే అయితే ఎక్కువ ఆయనే చేస్తారు. మా పాప రైస్ పెడతారు. ఎంతైనా ఆడవాళ్ళు వండిన కూర కన్నా మగవాళ్ళు వండితే రుచి బాగుంటుంది. అంతలో మా అత్తగారు ఊరు వెళ్తాను, బిర్యానీ తీసుకెళ్తాను, బిర్యానీ చేసి పెట్టమ్మా అని అడిగింది. సరే అని నేను చేద్దామని లోపు నా కూతురు వచ్చి నువ్వు వద్దు నేనే చేస్తాను ఈసారి అంటే పట్టుకుందనమాట. ఏదో పెద్ద ఎప్పుడూ చేయలేదు కానీ చేస్తా అంటే పట్టింది. ఉల్లిపాయలు కట్ చేయడం కూడా రాదు మా హాసినికి, బిర్యానీ చేస్తుందంట. ఇప్పటి నుంచి అయినా ఆడపిల్లలకి పనులన్నీ నేర్పుకోవాలండి మనం. అందుకనే సరే చేయమని చెప్పాను. ఓకే, పట్టలాగా అన్నీ వేసుకోవాలి, కలుపుకోవాలి. నెక్స్ట్ ఒకసారి కలుపుకున్నాక ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. కలుపుకోవాలి. తర్వాత మిరపకాయ వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. నేనేం చెప్పను, చేస్తా అన్నాగా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను. కలపాలి. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మాటలు వాష్ చేసుకుంటే ఏంటి వేసుకుంటా. నీళ్ళు వేయాలి ఒక చుక్కదాన్ని. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం, దాంట్లో ఎల్లిపాయ పేస్ట్ వేస్తాం కాబట్టి ఇంకా సరిపోతుంది. వేసినాక ఒకసారి కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ నేను కొంచెమే చేసుకుంటున్నా, ఎక్కువ వేసుకోవట్లేదు. నాన్న పెరుగుదేనా ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. పుదీనా కొత్తిమీర వేయాలి. ఏ షేప్లో ఉంది కూర? కలపాలి. నేను చేయడమే ఎక్కువ, చేయడం కూడా వేయాలి. బిర్యానీ అయితే బాగానే వచ్చింది, పర్లేదు, తినడానికి అయితే బాగానే ఉందన్నమాట. మా అత్తగారు మా మామగారు అయితే ఊరు వెళ్తున్నారు. ఆటో బుక్ చేశాను. మా బుడ్డదైతే నేను వస్తాను, మా తొందరగా వచ్చింది అని అడుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, 216 రూపాయలు చూపించింది. కామెంట్ చేయండి. బాబోయ్, వీడియోస్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. బాయ్.